Bluetooth is connected. Now I am going to operate robot. ఎలా అంటే ఈ రోబోట్ ఫార్వర్డ్ బటన్ వచ్చినప్పుడు ముందరికి మూవ్ అవుతుంది, బ్యాక్వర్డ్ అన్నప్పుడు వెనక్కి మూవ్ అవుతుంది. రైట్ యారోని క్లిక్ చేసినప్పుడు రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ యారోని క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ టర్న్. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బాంబ్స్ అనేది ఇక్కడ ఈ కాయిన్స్ అనేది బాంబ్ అనుకుందాం. ఈ బాంబ్ అనుకున్నప్పుడు ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఉంది కదా, ఎప్పుడైతే మనకి ఈ కాయిన్ అనేది మెటల్ డిటెక్టర్కి వచ్చి టచ్ అవుతుందో ఇక్కడ బజర్ అనేది వస్తుంది. అలాగే మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది కూడా వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ లేదనుకోండి, అప్పుడు మెటల్ డిటెక్టర్ అనేది ఇక్కడ బజర్ అనేది కూడా రాదు, అండ్ అలాగే మెటల్ డిటెక్టర్ కూడా హై అనేది కాదు. రైట్? ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేశాను కదా యాప్లో, అందుకు నేను రోబోట్ని మూవ్ చేస్తున్నా ముందరికి. అక్కడ కింద కాయిన్స్ అనేటివి ఉన్నాయి ఫ్లోర్ పైన. ఆ కాయిన్స్ ఉన్నప్పుడు ఆ కాయిన్స్ని మనము బాంబ్స్ అని అనుకుందాం, అజంప్షన్ చేసుకుందాం. ఇప్పుడు నేను రోబోట్ని మూవ్ చేస్తున్నా ముందరికి. అంటే ఇప్పుడు బజర్ సౌండ్ వచ్చి పోయిందనమాట. అంటే ఆ బజర్ వచ్చినప్పుడు బాంబ్ అనేది డిటెక్ట్ అయినట్లు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, అంటే బాంబ్ అనేది ఆ ఏరియాలో ఉండాలి అనేసి మనకి ఇండికేషన్ అనేది వస్తుంది. ఈ రోబోట్ని డైరెక్ట్ ఆ బాంబ్ దగ్గర చూపించినప్పుడు మనకి బజర్ అనేది హై అయ్యి అలాగే బాంబ్ ఉన్నట్టు మనకి ఇండికేషన్ వస్తుంది. అదే ఇప్పుడు బాంబ్ లేదంటే ఇలా బజర్ అనేది ఏం రాదు. అంటే నార్మల్గా ఎలా అయితే రోబోట్ మూవ్ అవుతుందో అలా బాంబ్ లేని ఏరియాలో ఈ రోబోట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది బాంబ్ డిటెక్షన్ ఒక రోబోట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.